Yeah, let's start our today's session. Our today's session will be covering some of the important T codes which are related to work process we have in our SAP application. Mm, yeah, in our last class, we already discussed each and every work process importance and their purpose in our SAPs. So these are all guys are the members in a SAP application. For example, మన అప్లికేషన్ అనేది ఒక ఇల్లు అనుకోండి. ఓకే, దీంట్లో ఈ 7 మెంబర్స్ అనేవాళ్ళు దాంట్లో మెంబర్స్ అన్నమాట. వీళ్ళంతా దాంట్లో ఉంటారు. సో ఎవరి అప్లికేషన్ మనం తీసుకున్నా కూడా ఇవన్నీ ఈ ప్రాసెస్లు అన్నీ ఉంటేనే మనకి ఎస్ఏపి అప్లికేషన్లో వర్క్ చేసేది ఇవన్నీ ప్రాసెస్లు. సో ఒక్కొక్క ప్రాసెస్కి దానికి సంబంధించిన టీ కోడ్స్ ఉంటాయి. దీనికి డైలాగ్ ఉంది. డైలాగ్ ఏం చేస్తుంది? యూజర్ రిక్వెస్ట్ అని తీసుకుంటుంది. అది ప్రాసెస్ చేస్తుంది. అప్డేట్ ఏం చేస్తుంది? అప్డేట్ మనం డిస్కస్ చేసినాం. అప్డేట్ అప్లికేషన్ జరిగే ట్రాన్సాక్షన్స్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. డేటాబేస్లో అప్డేట్ చేస్తుంది. ఎన్క్యూ ఏం చేస్తుంది? టేబుల్ లాకింగ్ జరగకుండా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు యూజర్స్ ఒకటే ఒక బస్ సీట్ బుక్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఫస్ట్ యూజర్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు అనుకో, సెకండ్ యూజర్ బుక్ కాదు. ఎందుకంటే ఫస్ట్ యూజర్ లాక్ అయిపోతుంది. సెకండ్ యూజర్ హోల్డ్లో ఉంటాడు అంటే ఫస్ట్ యూజర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు. సో ఇది కూడా డేటాబేస్లో అదే పర్పస్ చేస్తుంది. తర్వాత మెసేజ్ సర్వర్ ఇది లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తా. దీనికి సమ్ టీ కోడ్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ వర్క్ ప్రాసెస్ హ్యావ్ సమ్ టీ కోడ్స్ to check their process, to administer their activities. Okay, dialogue ఒక ప్రాసెస్. సో అవి డీప్గా చూద్దాం ఇప్పుడు. సో డైలాగ్ ఉంది. డైలాగ్ SM50 SM66 టు చెక్ ద వర్క్ ప్రాసెస్ ఓవర్ వ్యూ. డైలాగ్ అని కాదు, ఎవ్రీ వర్క్ ప్రాసెస్ చూడొచ్చు దీంట్లో. SM50 SM66. ఓకే, రిమెంబర్ ద టీ కోడ్. ఓకే, టీ కోడ్స్ శ్రీలత అండ్ రేణుక. Okay, I just pasted here in the PowerPoint presentation, but you have to note it down after the class. Okay, if time Okay, permits, sir. yeah. Mm, SM50లోనేమో ఓన్లీ వర్క్ ప్రాసెస్ ఈ ఇన్స్టెన్స్ లోనే చూడగలుగుతాం. లోకల్ వర్క్ ప్రాసెస్ ఓవర్వ్యూ అనమాట. ఇక్కడ చూడండి, మనకి డైలాగ్. డైలాగ్ అంటే డిఐ అంటే డైలాగ్, యూపీడి అంటే అప్డేట్, ఓకే, బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్, ఎస్పీఓ అంటే స్పూల్, ఇది యూపీడి అంటే అప్డేట్. అప్డేట్కి రెండు ఉంటాయి. ఓకే, ఈ వర్క్ ప్రాసెస్ అన్ని మనం చూస్తున్నాం. వీటికి స్టేటస్ ఉంటుంది అనమాట. వర్క్ ప్రాసెస్ స్టేటస్ వెయిటింగ్ ఉంటే దిస్ వర్క్ ప్రాసెస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద యూజర్ రిక్వెస్ట్. అంటే యూజర్ రిక్వెస్ట్ కోసం వెయిటింగ్ లో ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఫ్రీ. రన్నింగ్ అంటే ఈ వర్క్ ప్రాసెస్ ఆల్రెడీ నాకు ఆక్యుపై అయిపోయింది. నా యూజర్ ఏంటి? సాయి. సాయి అనే యూజర్తో నేను ఈ సిస్టంలోకి లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ వర్క్ ప్రాసెస్ ఆల్రెడీ అసైన్ అయిపోయింది. సిస్టమ్ ఆల్రెడీ నాకు అసైన్ చేసింది. అలాగే ఇవన్నీ వెయిటింగ్ లో ఉన్నాయి చూసారా? సో ఇవి కూడా యూజర్ రిక్వెస్ట్ కోసం వెయిటింగ్. అంటే ఇంకో 9 మంది యూజర్స్ దీంట్లోకి రావచ్చు. సారీ, నేను చేంజ్ చేశాను అనమాట. వర్క్ ప్రాసెస్ 5 పెట్టాను డైలాగ్ ప్రాసెస్. సో బై డిఫాల్ట్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి 10 వస్తాయి. నేను ఏంటంటే 5కి మార్చిన ఇక్కడ. సో ఇంకెంతమంది జాయిన్ అవ్వచ్చు? నలుగురు కనెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఆరో పర్సన్ జాయిన్ అయితే ఏమవుతుంది? ఎనీవన్ డిస్పాచర్ విల్ పుట్ దట్ యూజర్ రిక్వెస్ట్ ఆన్ హోల్డ్. సో అప్పుడు మనకి వర్క్ ప్రాసెస్ స్టేటస్ అనేది ఆన్ హోల్డ్ అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏమేమి చూసాము? రన్నింగ్ చూసాం. రన్నింగ్ అంటేనేమో మనకి ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ అసైన్ అయితే రన్నింగ్ లో ఉంటుంది అది. ఓకే, రన్నింగ్ చూసాం, వెయిటింగ్ చూసాం, ఆన్ హోల్డ్ చూసాం. ఆన్ హోల్డ్ ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ 5 అనేవి ఆక్యుపై అయిపోయినప్పుడు, రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకొక సిక్స్త్ యూజర్ అనేవాడు సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే వాడు హోల్డ్లో ఉంటాడు. దెన్ ఆ వర్క్ ప్రాసెస్ మనకి అప్పుడు హోల్డ్ అని చూపిస్తుంది. అప్పుడు హోల్డ్లో చూపిస్తుంది. సో స్టాప్డ్ అని ఉంటుంది. ఇంకో స్టేట్ ఉంటుంది, స్టాప్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వర్క్ ప్రాసెస్ ఇప్పుడు సమ్ టైమ్స్ వర్క్ ప్రాసెస్ స్కిల్ అయిపోతాయి అనమాట. సిస్టంలో లోడ్ ఉన్నప్పుడు కానీ, సిస్టంలో మెమొరీ ఇష్యూ ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ సిస్టమ్ స్టార్ట్ కావు. అప్పుడు ఇవన్నీ స్టాప్డ్ స్టేట్లో ఉంటాయి. సిస్టంలో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ కావు. అప్పుడు ఇవన్నీ స్టాప్ స్టేట్లో ఉంటాయి. మనకి ఇప్పుడు 4 వర్క్ ప్రాసెస్ స్టేటస్ కవర్ చేసాం. సో ఇది ఒక టీ కోడ్ అనమాట.
తర్వాత /n SM66. SM66 అనేది గ్లోబల్ వర్క్ ప్రాసెస్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎన్ని అప్లికేషన్ సర్వర్లు ఉన్నాయి? ఒకటే అప్లికేషన్ సర్వర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. ఇది జీరో అనేది, ఇక ఈ జీరో అనే ఇన్స్టెన్స్ ఉన్నదే మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. వన్ ఉన్నది మన ఏసిఎస్ ఇన్స్టెన్స్. అంటే ఏసిఎస్ ఇన్స్టెన్స్ అంటే ఓన్లీ దాంట్లో రెండే ఉంటాయి. ఏముంటాయి? మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఉంటాయి. అప్లికేషన్ సర్వర్లో మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏఎస్ఎస్ ఇది ఏఎస్ఎస్ ఇన్స్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది ప్రతి అప్లికేషన్కి. ఇక్కడ సో ఇక్కడ మనం చూడొచ్చు వర్క్ ప్రాసెస్ అని మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అన్ని వెయిటింగ్ లో ఉన్నాయి. ఒకటే యూజర్ సాయి అనే యూజర్ లాగిన్ అయ్యాడు. ఆ లా ఆ ఆ అతనికి ఆ స్టేటస్ అనేది రన్నింగ్ లో ఉంది. సో నేను ఇప్పుడు టూ అనే ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి. టూ అనే అప్లికేషన్ సర్వర్ డ్రాయింగ్ చూపిస్తా. ఏమంటే మెసేజ్ సర్వర్, ఇది అంటే ఎన్క్యూ సర్వర్. ఓకే, ఇది ఏసిఎస్ ఇన్స్టెన్స్. అంటే ఏసిఎస్ ఇన్స్టెన్స్ అంటే ఇది ఇన్స్టెన్స్ నెంబర్ వన్. ఓకే, మనం చూసే దాంట్లో ఏముంటాయి? సెంట్రల్ ఇన్స్టెన్స్. సెంట్రల్ అంటే అంటే ఏముంటాయి? ఏ సర్వర్లు ఉంటాయి అంటున్నా. మెసేజ్ అని ఎంట్రీ. మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్. సో మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్. సో ఇప్పుడు మనం SM50కి SM66కి తేడా ఏంటంటే, SM50లో ఓన్లీ ఈ యొక్క అప్లికేషన్ సర్వర్ చూడొచ్చు మనం. ఏది? పిఎస్. పిఏఎస్. పిఏఎస్ పిఏఎస్ అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. ఇక్కడ మనం మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ చూస్తున్నాం కదా. సో మన అప్లికేషన్ అనే ఇంట్లో ఇద్దరు ఇద్దరు టూ టూ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో దీంట్లో ఉంటారు. ఇంకో ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో దీంట్లో ఉంటారు పిఎస్ లో. సో మనం రేపు ఇల్లు ఇంకో వీళ్ళకి మ్యారేజెస్ అయ్యి వీళ్ళకి అప్పుడు ఫ్యామిలీ పెరిగిద్ది కదా. అప్పుడు మళ్ళీ ఇంకో అప్లికేషన్ సర్వర్ తీసుకుంటాం అనమాట. ఎందుకు? ఇది ఎక్స్ ఇల్లుని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి. దీంట్లో దీన్ని ఏమంటారు అంటే ఇల్లుని అడిషనల్ అప్లికేషన్ సర్వర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను SM50 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది. ఓకే, నేను SM66 ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నేను చూడొచ్చు. ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నారో కూడా చూడొచ్చు. వీళ్ళంతా దేని కింద? వీళ్ళందరూ డేటా ఎక్కడ ఉంటది అంటే, వీళ్ళందరూ దాచుకున్న డబ్బులు ఎక్కడ ఉంటాయంటే డేటాబేస్ లో ఉంటాయి. అది కామన్ వీళ్ళందరికీ. రేణుగా అర్థమవుతున్నాయి ఎగ్జాంపుల్స్? కొద్దిగా ఫనీ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నా. ఓకే అన్నయ్య. డేటాబేస్ వీళ్ళందరూ అంటే కామన్ పాయింట్ ఫర్ దెమ్. కామన్ పాయింట్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్ సర్వర్. ఓకే, సో ఎందుకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్? దీంట్లో ఏడుగున్నారు ఇంకా మనుషులు వస్తున్నారు, వాళ్ళు రిలేటివ్స్ సరిపోవట్లేదు, ఇల్లు సరిపోవట్లేదు. సో ఇంకో గది కట్టుకున్నారు, సపరేట్గా ఇంకో గది కట్టుకున్నారు ఎక్స్టెన్షన్. ఓకే, G+1ని G+2 చేసుకున్నారు అనమాట. సో చెప్తా అది కూడా. సో మనం బిల్డ్ చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ G+1 తోటే కట్టుకున్నాం అనమాట. మనకి ఇంకో ఇల్లు కట్టుకోలేదు. అందుకే ఒకవేళ మనకి ఇంకో అప్లికేషన్ సర్వర్ ఉంటే హియర్ వెన్ ఎవర్ మనం ఆ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ఇక్కడ మనకి టూ అడిగిద్ది. బాబు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మనకి 00 ఇన్స్టెన్స్ నెంబర్ ఉంది చూసావరా ఇక్కడ, 0000 అని. అక్కడ నేను 002 అని ఇంకో రూమ్ కట్టుంటే, ఇంకొక రూమ్ మనం కట్టుంటే, G+2 వేసి ఉంటే, ఇక్కడ మనం టూ చూపిస్తుంది. నువ్వు ఏ ఇంట్లో మెంబర్స్ చూడాలనుకుంటున్నావు? 000నా బాబు, లేకపోతే 02నా అని ఇక్కడ అడిగిద్ది. సో మనకి 02 ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి అది చాలా ఈజీ థింగ్. ఇట్స్ 30 minutes థింగ్ టు ఇన్స్టాల్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్. కాకపోతే మనకి ఇంకో సర్వర్ మనకు ఉన్నదే ఓన్లీ ఒకటే విండోస్ సర్వర్ కాబట్టి ఎందుకంటే ఎస్ఏపి అనే సర్వర్ మన దగ్గర ఉంది. అది కూడా లాస్ట్ చూపిస్తే టైం ఉంటే, అది సింపుల్ థింగ్, జస్ట్ 15 minutes థింగ్. వీ కెన్ మనం ఇంకో గది కట్టేసేవచ్చు. జస్ట్ మన ఇంకో అడిషనల్ సర్వర్ కావాలంతే, ఎస్ఐపిసిసి. సో ఇక్కడ ఓన్లీ ఒకటే సర్వర్ ఉంది కాబట్టి మనకు ఓన్లీ ఒకటే ఇన్స్టెన్స్ ఉంది అంతే, 00 ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, 00 ఇన్స్టెన్స్. ఇక్కడ 0 ఇన్స్టెన్స్ కనపడుతుందా? ఓన్లీ మనకి ఈ ఇన్స్టెన్స్ ఉంది అంటే ఇక్కడ. అంటే చెప్పండి. ఇప్పుడు మనం నెట్ వ్యూవర్స్ అంటే ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఆ, ఇప్పుడు మనం నెట్ వ్యూ 7.5 లో కదా ఏఎస్సిఎస్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు అవును. ఏఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఉమ్, అండర్ ఉమ్, నెట్ వీవర్ సిస్టమ్ లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నెట్ వీవర్ ఒకటి ఉంది, ECC 6 EHP8 ఒక సిస్టమ్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఉమ్, అప్పుడు రెండు ఏఎస్లు ఉన్నాయి రెండిట్లోనూ. ఉమ్. అప్పుడు అప్పుడు ఎలా ఓవరాల్ గా చెక్ చేసుకుంటాం యాజ్ పర్ మీ ఎగ్జాంపుల్? ఇప్పుడు ఇక్కడ నెట్ వీవర్ అప్లికేషన్తో మనం పిఏస్ ఇన్స్టాల్ చేసినప్పుడు సేమ్ అదే నెట్ వీవర్ అప్లికేషన్తోనే మనం ఏఎస్ కూడా చేస్తాం. కాకపోతే మనం ఇప్పుడు విచ్ ఎస్డబ్ల్యూపి మీన్స్ ఓకే ఎస్డబ్ల్యూపిఎం అంటే రన్ ఇప్పుడు చేసినప్పుడు అక్కడ స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోకుండా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాం చూసారా? ఎప్పుడైతే మనం ఆ, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటామో, దెన్ ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ అన్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ అన్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్, ఇట్ విల్ ఫెచ్ ఫర్ యువర్ ఏసిఎస్ ఇన్స్టెన్స్. హోస్ట్ నేమ్ అడుగుతుంది, ఇన్స్టెన్స్ నేమ్ అడుగుతుంది. అర్థమైందండి? అది కూడా AAS కూడా మనం ఎస్డబ్ల్యూపిఎం తోనే ఇన్స్టాల్ చేస్తాం. రెండు 7.5తోనే చేస్తాం. ఒకటి 7.5, ఇంకోటి ఈసీసీ అట్లా చేయకూడదు. అంటే తను ఏమడుగుతుందంటే, ఈసీసీ నెట్వర్క్ 7.5, S4 ఇవన్నీ ప్రోడక్ట్స్. బట్ అన్ని ఒక ఆపరేషన్ సేమ్, ఎవ్రీథింగ్ ఫంక్షనింగ్ సేమే ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం చూస్తున్న ఆప్షన్స్ కానీ యూఐ కానీ మొత్తం సేమ్ ఉంటుంది, అవన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో మనం అక్కడ జస్ట్ మనం ఇక్కడ సర్వీస్ మార్కెట్ ప్లేస్కి వెళ్తామండి. అక్కడ నెట్వర్క్ 7.5 సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత స్టాండర్డ్ సిస్టమా. స్టాండర్డ్ సిస్టమ్ అంటేనేమో ఏసిఎస్, ఈ పిఏఎస్, ఈ అడిషనల్ అప్లికేషన్స్. ఏసిఎస్ పిఏఎస్ ఒక దాంట్లోనే వస్తాయి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏఏసిఎస్ మీరు ఒక ఇన్స్టాన్స్ మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పిఏఎస్ ఒక ఇన్స్టాల్ మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కడ ఒకవేళ మీరు ఈ రెండు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే, మీకు అక్కడ ఇంకో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ అన్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక దాన్ని క్లిక్ చేసి ఉంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిస్టమ్స్ ఏఎస్ఎస్ ఇన్స్టెన్స్ హోస్ట్ నేమ్, ఇన్స్టెన్స్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందండి మీకు? నేను చెప్పింది అర్థమైందా? హలో. అర్థమైందండి. ఓకే. చేస్తారా మీరు అడిషనల్ అంటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాలేషన్ ప్రీవియస్లీ? యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం SM66 లోకి వెళ్ళి గ్లోబల్ గా వర్క్ ప్రాసెసెస్ చెక్ చేయాలి అంటే ఏ సిస్టమ్ లో అయితే లాగిన్ అయ్యామో దాని ప్రకారమే మనం చెక్ చేసుకోగలుగుతాము. అంటే ఆ సిస్టమ్ కి ఏఎస్ ఉంటేనే ఆ ఏఎస్, ఏసిఎస్ అండ్ ఏఎస్ ఈ మూడు సిస్టమ్స్ యొక్క వర్క్ ప్రాసెస్ నెట్ ఏ ప్రోడక్ట్ లో మనం ఇన్స్టాల్ చేసామో ఆ ప్రోడక్ట్ వే కదా చెక్ చేసుకుంటాము అన్నది నా ఆ ఆ క్వశ్చన్. అవునవును, ఏ ప్రోడక్ట్ ఇన్స్టాల్ ఓకే. చేసుకుంటాం అవే చెక్ చేసుకుంటాం. అవును, ఆబ్వియస్లీ. ఓకే. ఉమ్, ఉమ్. సో అంతే. ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసాం? ఇది చూసాం, డైలాగ్ ఒక ప్రాసెస్ SM50, SM66 చూసాం. ఓకే. ST03 లోడ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం. ఓకే. అవి ఇప్పుడు ఓన్లీ మన వర్క్ ప్రాసెస్ పరంగా వెళ్తున్నాం. ఓకే. రేణుక, SM50 SM66 అర్థమైనా? రేణుక, శ్రీలత. ఆ, అర్థం. ఓకే. నెక్స్ట్ విల్ గో ఇంటూ అప్డేట్ వర్క్ ప్రాసెస్. అప్డేట్ వర్క్ ప్రాసెస్ సంబంధించిన టీ కోడ్ చూస్తాం. ఇప్పుడు ఓన్లీ వర్క్ ప్రాసెస్ సంబంధించిన టీ కోడ్లు చూసాం, SM50 SM66 అనేది.
ఇక్కడ చూస్తే మనం అప్డేట్ ఇది యాక్టివ్. అప్డేట్ అనేది, అప్డేట్ వర్క్ ప్రాసెస్ అనేది యాక్టివ్ ఉన్నది. Yes, ఎప్పుడు ఇది యాక్టివ్ లో ఉండాలి. దెన్ ఓన్లీ వాట్ ఎవర్ ద business or transactions happening in the application server, the data will be saved into the database. If this is deactive, the customer will lose the data. It will lead to data loss to the customer. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 అవర్ సేపు ఇది అప్డేట్ ప్రాసెస్ అనేది డియాక్టివ్ లో ఉంచాను అనుకోండి. అంటే ఆ 1 అవర్ వరకు ఈ అప్లికేషన్ సర్వర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం డేటాబేస్ లో సేవ్ కాదు. ఇట్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్. సో ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది. ఆ, ఒక 1 అవర్ సేపు ఈ అప్డేట్ వర్క్ సిస్టమ్ అప్లికేషన్ సిస్టమ్ రన్ లోనే ఉంటుంది, డేటాబేస్ రన్ లో ఉంటుంది. బట్ అప్డేట్ వర్క్ ప్రాసెస్ అనేది డియాక్టివ్ లో ఉందనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని బ్యాంక్స్ కూడా ఎస్ఐపి సిస్టమ్ నే యూజ్ చేస్తారు వాళ్ళ ఆపరేషన్స్ కి. ఒక 1 అవర్ కాదు, ఒక 2 మినిట్స్ కూడా ఇది ఆఫ్ లో డియాక్టివ్ తో ఉంటే చాలా దట్ లీడ్స్ టు డేటా లాస్ టు ద కస్టమర్. ఇంకా అది ఎంత పెద్ద ఎస్కలేషన్ అంటే ఆ, అసలు ఫైట్ చేసేస్తారు కూడా అసలు. ఇంకా ఇంకా కొన్ని కంపెనీస్ బ్యాంక్ లైన్స్ అయితే డైరెక్ట్ కేసు పెట్టేస్తాయి అనమాట. ఒకవేళ ఏదైనా ఎంప్లాయీ కానీ డియాక్టివేట్ చేసి ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 మినిట్స్ లోనే ఈ అప్లికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ రన్ అవుతుంది అనుకోండి ఎస్ఐపి అప్లికేషన్ మీద. ఒక అకౌంట్ లో ఒక సంథింగ్ 50 lakhs డిపాజిట్ చేశాడు. వాడు ఆ 50 lakhs అప్లికేషన్ లో రికార్డ్ చేశాడు. కానీ ఇక్కడ అప్డేట్ వర్క్ ప్రాసెస్ అనేది ఏంది డియాక్టివ్ లో ఉందనుకోండి. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల డియాక్టివ్ లో పెట్టాడు ఎవడో ఎంప్లాయ్ తెలియదు. వాడు అప్లికేషన్ లో సేవ్ చేశాడు డేటా, కానీ ఆ డేటాబేస్ లో సేవ్ అవ్వలేదు. కానీ సేవ్ అయింది అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆ డేటా అనేది డేటాబేస్ లో సేవ్ కాలేదు. ఒకసారి వాడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ, ఆ యూజర్ అకౌంట్ నెంబర్ కొడితే వాడు 50 lakhs అకౌంట్ వేసినట్టు చూపించదు. ఎందుకంటే ఆ రికార్డ్ అనేది డేటాబేస్ లో సేవ్ కాలేదు కాబట్టి 50 lakhs డిపాజిట్ చేసినట్టు వాడికి చూపించదు. అదొక ఎగ్జాంపుల్. అట్లాంటిదే చాలా చాలా హాస్పిటల్ యూజ్ అయితే హాస్పిటల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే అప్డేట్ అనేది అందుకే ఇప్పుడు యాక్టివ్ లోనే ఉండాలి. సో దెన్ ఓన్లీ వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద అప్లికేషన్ ద డేటా విల్ బి సేవ్డ్ ఇన్ టు ద డేటాబేస్. ఇప్పుడు ఇది ట్రైనింగ్ క్లయింట్ కాబట్టి ఇక్కడ మనం రికార్డ్ చూసుకోవచ్చు. ఇఫ్ దిస్ ఇస్ ఎ బిజినెస్ రన్నింగ్ సిస్టమ్, హియర్ వీ కెన్ సీ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ అప్డేటింగ్ ఇన్ టు ద డేటాబేస్ ఫ్రమ్ ద అప్లికేషన్. వీ కెన్ చెక్ from here from SM13. Okay, this is one of the monitoring T code for every basis consultant should do. ప్రతి కంపెనీలో ఉన్న బేసిస్ కన్సల్టెంట్ ఇప్పుడు నేను చెప్పే అన్ని టీ కోడ్స్ కూడా డైలీ మన సిస్టంలో కొట్టి చూడాలి. L1 లెవెల్లో ఉన్న వాళ్ళతో చేపిస్తారు ఇవన్నీ. సో అప్డేట్ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్. హియర్ దిస్ ఈస్ ద టీ కోడ్ ఆఫ్ SM13. SM13 లో మనం ఓన్లీ అప్డేట్ యాక్టివ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ డేటాబేస్ లో అప్డేట్ అయినాయి, అప్లికేషన్ నుండి డేటాబేస్ లోకి ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి చెక్ చేసుకోవచ్చు. కానీ SM14 లో వీ కెన్ డియాక్టివేట్ ద అప్డేట్. డియాక్టివేట్ డియాక్టివేట్ చేసాం అనుకోండి. అప్డేట్ అప్డేటింగ్ బై యూజర్ డియాక్టివేటెడ్. యూజర్ నేమ్ సాయి ఏ టైంకి డియాక్టివేట్ చేశాడు, 14:53 టైంకి డియాక్టివేట్ చేశాడు. సో నేను మళ్ళీ ఇది యాక్టివ్ చేసినంత దాకా నా అప్లికేషన్లో జరిగే డేటా అంతా ఏ డేటా అయినా సరే నా డేటాబేస్లో స్టోర్ కాదు. సో ఇఫ్ నేను ఒకవేళ కస్టమర్ సిస్టంలో చేసి ఉంటే కంప్లీట్లీ ఈ డేటా లాస్ ఎస్టిమేషన్ ఇంకా అది ఎస్టిమేట్ కూడా చేయలేము ఆ డేటా లాస్ని. అంత సివియారిటీ ఉంటుంది అనమాట. ఈవెన్ ఒక స్మాల్ క్లిక్ ఎఫెక్ట్ అలా ఉంటుంది మనం కస్టమర్ సిస్టమ్స్ మీద పనిచేస్తే. సో ఐఎమ్ యాక్టివేటింగ్ మై అప్డేట్ వర్క్ ప్రాసెస్ అగైన్. సో బై యూజింగ్ SM14 T code we can activate or deactivate అప్డేట్ వర్క్ ప్రాసెస్. ఓకే, అప్డేట్ వర్క్ ప్రాసెస్ గురించి చూసాం. SM13 అండ్ SM14 అప్డేట్. తర్వాత ఎన్క్యూ అనేది మేనేజెస్ లాజికల్ లాగ్స్ ఫర్ డేటాబేస్ రికార్డ్స్ టు ప్రివెంట్ కన్కరెంట్ అప్డేట్స్. SM12 ఈజ్ యూజ్ టు మానిటర్ అండ్ మేనేజ్ దిస్ లాగ్స్. పెయింట్లో చెప్తా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్లో 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నుంచి ఒక యూజర్ అనేవాడు ఈ టేబుల్ యూజర్ అనేవాడు ఇది ఒక బ్యాంక్ ఎస్ఏపి సిస్టమ్ అనుకోండి. ఇది ఒక టేబుల్. వీడికి ఒక అకౌంట్ ఉంది అనుకోండి. నాకు ఒక సాయి అనే పర్సన్ నాకు ఒక అకౌంట్ ఉంది. నేను బ్యాంక్లో డబ్బులు వేయడానికి పోయినా. సో నా అకౌంట్ ఓపెన్ చేశాడు. నా అకౌంట్ ఒక టేబుల్లో ఉంది. ఆ టేబుల్ ఓపెన్ చేశాడు అక్కడ ఉన్న క్యాషియర్. క్యాషియర్ ఓపెన్ చేసి టేబుల్ ఎడిట్లో పెట్టాడు. ఎడిట్లో పెట్టాడు నా అకౌంట్లో ఆల్రెడీ 10,000 ఉన్నాయి. నేను ఇంకో 1 lakh డిపాజిట్ చేయడానికి రెడీ ఉన్నా. సో 1,10,000 అవుతుంది. సో ఈ టైంలో ఆల్రెడీ ఒక యూజర్ నా టేబుల్ లాక్ చేసి పెట్టాడు. సో ఈ టైంలో వేరే యూజర్ కానీ వేరే ఎంప్లాయీ వేరే బ్యాంక్ ఎంప్లాయీ కానీ నా టేబుల్ని అంటే నా అకౌంట్లో ఏమైనా యాడ్ చేయాలంటే వాడు చేయలేవాడు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఎన్క్యూ సర్వర్ విచ్ బ్లాక్స్ బ్లాక్స్ ద అనదర్ యూజర్ టు యాక్సెస్ మై టేబుల్ వెన్ వన్ యూజర్ ఈస్ ఆల్రెడీ యాక్సెస్ ఇన్ మై టేబుల్ వయా ఎడిట్ మోడ్. వీడు ఎడిట్ మోడ్లో ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తా. అదే అర్థమైందా కాన్సెప్ట్ ఇప్పుడు? సో ఎందుకంటే వీడు ఇప్పుడు ఆల్రెడీ నా అకౌంట్లో ఇప్పుడు ఓకే 1 lakh నేను డిపాజిట్ చేశాను. ఆ డేటాని సేవ్ చేశాడు. ఓకే డేటాని సేవ్ చేశాడు. అప్పుడు సేవ్ చేసినప్పుడు ఏమైందంటే దెన్ ద ఎన్క్యూ సర్వర్ విల్ అలౌస్ ద సెకండ్ యూజర్ టు మోడిఫై మై డేటా టు మోడిఫై మై అకౌంట్. అప్పుడు దెన్ ఓన్లీ ద సెకండ్ యూజర్ కెన్ యాక్సెస్ ఆర్ మోడిఫై మై డేటా వన్స్ ద ఫస్ట్ యూజర్ ఈజ్ సేవ్డ్. సో ఓకే ఎస్ఎంఎల్జి అని ఒక టీ కోడ్ ఉంటుంది. నేను చెప్తా ఈ టీ కోడ్ గురించి మనం చెప్పుకుంటాం. టేబుల్ అంటే నేను అక్కడ ఈ సిస్టంలో నేను ఏం చేయబోతున్నా అంటే ఎస్ఎంఎల్జి అనే టీ కోడ్ ట్రై చేశాను. ఎస్ఎంఎల్జి అంటే ఈ టీ కోడ్ ఏ టేబుల్ కింద ఉంటుందంటే ఆర్జెడ్ ఎల్ఎల్ ట్యాబ్ అనే టీ కోడ్ ఉంది. ఆ ఇది ఇక్కడ నేను ఏ యూజర్తో ఇక్కడ దీన్ని యాక్సెస్ చేశా. ఇక్కడ ఇందాక మనం సాయి అనే యూజర్తో నేను ఇందాక మనం వర్క్ ప్రాసెస్ చెప్పుకున్నప్పుడు చూసాం కదా. సాయి అనే యూజర్తో నేను లాగిన్ చేశాను. ఇక్కడ నేను డిడిఐసి అనే యూజర్తో లాగిన్ చేశాను. ఇంకో సెషన్ 2 సెషన్స్ ఓపెన్ చేశాను సేమ్ సిస్టమ్. టేబుల్ ఈజ్ కరెంట్లీ లాక్డ్ బై యూజర్ సాయి. ఓన్లీ డిస్ప్లే ఇస్ పాసిబుల్. ఓన్లీ నేను డేటా చూడొచ్చు కానీ నేను డేటాని ఎడిట్ చేసుకోలేను. ఎందుకంటే ఆల్రెడీ వేరే సెషన్లో సాయి అనే యూజర్ ఈ టేబుల్ ఆల్రెడీ ఎడిట్ చేశాడు. సో ఇప్పుడు నేను ఎక్కడ నాకు ఇది కనపడుతుంది అంటే
ఓకే, ఓన్లీ డిస్ప్లే ఇస్ పాసిబుల్. సో ఐ కాంట్ క్రియేట్, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షనే లేదు, నేను చూపిస్తుంది. సో మనకి ఎన్క్యూకి ఒక టీ కోడ్ ఉంటుంది. సో ఈ లాక్ అనేది ఎక్కడ పడ్డదో మనకు ఒక టీ కోడ్ SM12 అనే టీ కోడ్లో, SM12. అంటే సెకండ్ యూజర్ లాక్ అయిపోయాడు అనమాట. హియర్ వీ కెన్ సీ ద లాక్ ఎంట్రీ. సో టేబుల్ నేమ్ అనేది ఆల్రెడీ ఈ సాయి అనే యూజర్ కి లాక్ అయిపోయింది. ఏది 200 అనే క్లయింట్ లో. ఇక్కడ నేను దేంట్లో లాక్ చేసిన టేబుల్ ని, ఈ క్లయింట్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను, జస్ట్ వినండి ఇప్పటికైతే. ఈ సిస్టమ్ లో మనం కొన్ని క్లయింట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క బిజినెస్ ఎంటిటీ అన్నమాట. నేను చెప్తా క్లియర్ కదా క్లయింట్ కాన్సెప్ట్ లో, జస్ట్ అర్థం చేసుకోండి మీరు. డెవ్ డిఈవి అండ్ ఎస్ఏపి సిస్టంలో 200 అనే క్లయింట్ లో నేను ఈ ఈ టీకోని లాక్ చేశాను, జస్ట్ ఓపెన్ చేశాను. ఐ డిడ్ నాట్ సేవ్ ద డేటా, ఐ డిడ్ నాట్ క్లిక్ ఆన్ ద ఓకే బటన్. ఓన్లీ ఐ జస్ట్ ఎడిటెడ్, ఓన్లీ ఐ జస్ట్ ఎడిటెడ్ ద డేటా, బట్ ఐ డిడ్ నాట్ సేవ్డ్. సో హియర్ దట్ దట్ ఆపరేషన్ is always already locked for me. సాయి సాయి ఓకే. సో ఇక్కడ నేను ఈ లాక్ డిలీట్ చేస్తేనే ద సెకండ్ యూజర్ కెన్ క్రియేట్, కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద టీ కోడ్ విచ్ ఐ గివెన్. డిలీట్. ఇందాక మనకి ఒక ఇప్పుడు నేను 001లో ఉన్నా. ప్రీవియస్లీ మనకి సాయి అనే యూజర్ లాక్ చేశారని చూపించింది. ఇప్పుడు ఈ క్లయింట్ ఈ SM12లో ఈ లాక్ ఎంట్రీ నేను డిలీట్ చేస్తే ఆ డిలీట్ అయిపోద్ది ఆ లాక్ అనేది. మనం కస్టమర్ సిస్టమ్స్ లో చేసే, మనం రేపు ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు వితౌట్ అవర్ మేనేజ్ అప్రూవల్ వీ షుడ్ నాట్ డిలీట్ దిస్ లాక్స్ అంటిల్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజర్ ఆర్ అవర్ టీమ్ లీడర్. ఓకే. వై? బికాస్ వీఆర్ డిలీటింగ్ ద సెషన్ ఆఫ్ అనదర్ ఎంప్లాయ్. దట్ మీన్స్ ఓకే. సో ద లాక్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 24 అవర్స్, ఇక్కడ ఈ లాక్స్ అనేవి ఇక్కడ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే అవే ఇప్పుడు మనం దెన్ వీ కెన్ డిలీట్ దట్ లాక్. వై? బికాస్ ఈ లాక్ ఉన్నంతసేపు ఆ టేబుల్ని ఎవడు యాక్సెస్ చేయలేవాడు, వేరే యూజర్ యాక్సెస్ చేయలేవాడు. దెన్ సమ్ వన్ షుడ్ డిలీట్ దిస్ లాక్. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ లాక్. ఐఎమ్ డిలీటింగ్ దిస్ లాక్. ఓకే. ఐఎమ్ డిలీటింగ్ దిస్ ఆల్సో. సో ఇప్పుడు నాకు ఆ టీ కోడ్ నాకు పాసిబుల్ అవుతుందని చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రాలేదు. ఇందాక ఒక వార్నింగ్ వచ్చింది నేను కొడితే, ఇందాక నాకు ఇక్కడ న్యూ ఆప్షన్ కూడా రాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను అనుకో, ఇప్పుడు నేను సంథింగ్ ఏదో క్రియేట్ చేయబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగన్ గ్రూప్ అనేది నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేయబోతున్నా. ఓకే, ఇక్కడ లాక్ చేసిన. ఏది? డెవ్ అనే సిస్టంలో 001 అనే క్లయింట్లో నేను ఇప్పుడు దాంట్లో పోతా. ఏది? ఇది కూడా మన సిస్టమే, కాకపోతే డెవ్ అనేది ఒక ఇల్లు అనుకోండి. ఈ 200 అనేది ఒక రూము. ఆ 001 అనేది ఒక రూమ్, టూ రూమ్స్ ఉన్నాయి. ఇల్లు మొత్తం మొత్తం అంటే అన్నీ ఒకటే సిస్టమ్ కిందికి వస్తాయి. 200లో ఇప్పుడు నేను మళ్ళీ లాక్ చేశా. సారీ, 001లో లాక్ చేశా. See, ఇక్కడ ద టేబుల్ ఈస్ కరెంట్లీ లాక్డ్ బై ద డిడిఐసి యూజర్. నేను డిడిఐసి తోటి ఆ క్లయింట్లో లాగిన్ అయినా. ఏది? 200 అయినా 001 అయిన దాంట్లో నేను డిడిఐసి యూజర్తో లాగిన్ అయినా. సో ఓన్లీ డిస్ప్లే ఈజ్ పాసిబుల్. నేను అక్కడ నేను ఇక్కడ ఇక్కడ వెదర్
నేను కాపీ సేవ్ అన్న కొట్టాలి, నేను క్యాన్సిల్ అన్న కొట్టాలి. అంటిల్ అన్లెస్ ఆ లాక్ అనేది పోదు. సో నేను ఇక్కడ క్యాన్సిల్ కొడుతున్నా. క్యాన్సిల్ కొడుతున్నా అంటే నేను ఎడిట్ కొట్టి డేటా సేవ్ చేయకుండా మళ్ళీ క్యాన్సిల్ కొట్టి బ్యాక్ వచ్చిన. ఇక్కడ క్యాన్సిల్ కొట్టేసిన 001లో. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా టీ కోడ్. అక్కడ క్యాన్సిల్ కొట్టా కాబట్టి ఇందాక నాకు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ రాలేదు. ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ. సో అదే లాకింగ్ మెకానిజం అంటే. ఎందుకంటే ఒకేసారి టూ యూజర్స్ ఒక టేబుల్లో డేటా స్టోర్ చేయలేవరు. ఓకే. టూ 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 టే వన్ టేబుల్ని ఎడిట్ చేయలేవాడు ఒకేసారి టూ యూజర్స్. అది చేసేది ఎన్క్యూ సర్వర్. అది చేసేది ఇక్కడ ఈ అనేది ఒకటి ఉంది కదా. సో ఈ ఆపరేషన్ అది ఎవరు చూసుకుంటాడు అంటే ఎన్క్యూ అనే ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటాడు. ఓకే. అంటే ఒకేసారి ఇద్దరు వ్యక్తులు ఒక బెడ్రూమ్లోకి రాకూడదు. అంటే ఓన్లీ ఒకడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాతనే ఇంకో యూజర్ పోవాలి. ఈ మెకానిజం ఇది చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక సీట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం పేమెంట్ చేసిన దాకా ఒక 5 మినిట్స్ ఆ సీట్ మనకే లాక్ అయి ఉంటుంది. ఇఫ్ మై పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్, ఆ సీట్ మనకే బుక్ అవుతుంది. ఒకవేళ మన పేమెంట్ అనేది నా దగ్గర డబ్బులు లేక ఆ పేమెంట్ అనేది ఫెయిల్ అయింది, ఒక 5 మినిట్స్ వరకు ఆ సీట్ అంతా బ్లాక్ అయి ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత వేరే యూజర్ ఆ సీట్ని బుక్ చేసుకోగలడు. అక్కడ ఏంది, సేమ్ ఇదే లాకింగ్ మెకానిజం అక్కడ కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ ఇద్దరికి ఒకటే సీట్ బుక్ అయింది అనుకో, వాళ్ళు థియేటర్కి వచ్చి కొట్టుకుంటారు. ఇది నా సీట్ అని కొట్టుకుంటారు. సో ఇదే లాకింగ్ మెకానిజం, ఇదే లాజిక్, ఇదే ఆల్గోరిథమ్ అక్కడ కూడా బుక్ మై షో అప్లికేషన్ లో కూడా యూజ్ చేస్తారు. సేమ్ అదే ఆల్గోరిథమ్, అదే లాజిక్ ఇక్కడ మన ఎస్ఐపి అప్లికేషన్ కూడా. మనం ఏంటంటే ఇక్కడ బిజినెస్ డేటా ఒకేసారి టూ యూజర్స్ ఒక బిజినెస్ డేటా ఉన్న టేబుల్ని ఎడిట్ చేయలేవారు. అర్థమైందా? అంత ఈజీగా అర్థం కాదు ఎన్క్యూ సర్వర్. బట్ అర్థమైంది అనుకుంటారు రేణుక, శ్రీలత. క్లియర్ సార్. క్లియర్ 100%. 100%. ఓ గ్రేట్. వెరీ క్లియర్. యా. కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత మీరు. మెసేజ్ సర్వర్. ఓకే. మెసేజ్ సర్వర్ వాట్ ఈస్ అవర్ టైం. మెసేజ్ సర్వర్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇంకా సరే ఒకసారి లాగిన్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ ఈజ్ అబౌట్ టు ఎక్స్పైర్. టూ మినిట్స్ ఎక్స్పైర్ అయిపోద్ది. రీకనెక్ట్ అవ్వండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ నీట్లీ. ఓకే. రీకనెక్ట్. ఐ ఆడబుల్. యా. సో మనం ఏం చెప్పుకున్నాం, డైలాగ్ గురించి నీట్గా చెప్పుకున్నాం, అప్డేట్ గురించి నీట్గా చెప్పుకున్నాం, దానికి ఏం టీ కోడ్లు కావాలి. సో నేను మీకు మీ అందరికీ ఇప్పుడు వినే వాళ్ళకి రేపు అసైన్మెంట్ ఇస్తా. ఎవరైతే ఫ్రెష్ బిగినర్స్ ఉన్నారో ఈ టీ కోడ్స్ సిస్టమ్ యాక్సెస్ ఇస్తా. మీరు ఈ టీ కోడ్స్ కొట్టి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూడాలి. ఓకేనా? మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు టైం ఇస్తాను, సాటర్డే సండే రోజు. అప్పుడు మీరు కావాలంటే ఇన్స్టాలేషన్ కూడా ఒకసారి ట్రై చేసుకోండి స్క్రాచ్ నుంచి. నేను సిస్టమ్స్ అన్ని డిలీట్ ఓకే. చేస్తా. ఇప్పటివరకు నుంచి 3 సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం మనం. అవన్నీ కూడా నేను తీసేస్తా సాటర్డే. ఓకే. మీరు ఓకే సార్. నీట్గా ఇన్స్టాల్ చేసుకోండి. నేను యాక్సెస్ ఇస్తాను. ఆ, ఎందుకంటే ప్రాక్టీస్ చేయండి ఎస్ఏపి రాదు అసలు. అసలు ఎవరికి అర్థం కాదు ప్రాక్టీస్ చేయండి. అసలు గాల్లో ఉన్నది గాల్లో అంతే అంతే పోతుంది. సో మెసేజ్ సర్వర్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది మెసేజ్ సర్వర్ కూడా. దీని ఫస్ట్ ఆర్కిటెక్చర్ చెప్తా. మెసేజ్ సర్వర్ దీని దీని ఉపయోగం ఏంది, అసలు దీని పర్పస్ ఏంది, ఇది లేకపోతే
మన అవుతుందా? సరే, దీన్ని ఏసీఎస్ అనుకోండి. ఓకే, దీన్ని ఊకే రాయను, టైం వేస్ట్ కాబట్టి. సో దీన్ని ఏసీఎస్ అనుకోండి, ఇది మన పిఏఎస్ అనుకోండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్, పిఏఎస్ అంటే. మనం జియో నుంచి కనెక్ట్ అవుతున్నాం కదా ఇప్పుడు. ఆ జియో నుంచి, జియోలో మనం ఇక్కడ ఏం నేమ్ ఇస్తున్నాం? జియో, మనం జియో నుంచే కదా కనెక్ట్ అయ్యేది అప్లికేషన్ సర్వర్కి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రేణుక? మన అప్లికేషన్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతాం? ఎవరైనా? No, సరే, sir. No. జియో అయినా. Yes, sir. ఓకే, సో జియో నుంచే కనెక్ట్ అవుతాం. ఇది డెవ్ సిస్టమ్. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను. Delete. సో ఇక్కడ ఇది మనం నేను ఇన్స్టాల్ చేసిన డెవ్ అనే డిఈబి అనేది ఒక ఎస్ఐడి. నేను ఇక్కడ ఇన్స్టెన్స్ నెంబర్ ఏమి ఇచ్చాను? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఇచ్చాను ఇక్కడ. ప్రాపర్టీస్, ఇక్కడ ఇన్స్టెన్స్ నెంబర్ నేను ఏమి ఇచ్చానంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఇచ్చాను. అంటే జియో నుంచి మనం డైరెక్ట్గా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. ఓకే, ఇలా డైరెక్ట్గా, ఎందుకంటే ఇన్స్టెన్స్ నెంబర్ అదే ఇచ్చాం కాబట్టి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అంటే సిస్టమ్ నేమ్ డెవ్, ఇన్స్టెన్స్ నెంబర్ 00. ఇక్కడ ఎంఎంసీలో మనం ఎస్ఏపీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎంఎంసీ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది విండోస్లో. ఎంఎంసీ అంటే ఇట్లా ఇట్లా ఈ స్క్రీన్ అన్ని ఇక్కడనే మ్యాప్ అయిపోతాయి. ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవన్నీ అలానే యాడ్ అయిపోయినాయి. ఈ డెవ్ ఇప్పుడు ఈ ఓన్లీ ఈ డెవ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ జీరో అనేది నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్కి ఇచ్చిన ఇన్స్టెన్స్ నెంబర్. 000 అనేది ఇక్కడ ఓన్లీ సింగిల్ నెంబర్ చూపిస్తుంది. జీరో 01 అనేది నేను ఏఏసిఎస్ ఇచ్చిన అంటే ఈ రెండు ఒక ఇన్స్టెన్స్. అంటే ఒక ఇంట్లో, ఒక డెవ్ అనే ఒక ఇంట్లో ఇదొక రూము, ఇదొక రూము. ఓకే, ఈ రూమ్లోనేమో ఓన్లీ ఇద్దరే ఉంటారు. కానీ వాళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు ఎవరు? మన మన ఇంట్లో మా ఎక్కువ సీనియర్ పీపుల్ ఎవరు? పెద్దవాళ్ళు, మన గ్రాండ్ No. ఫాదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ. ఓకే, వాళ్ళ తర్వాత మనకి ఇంట్లో వర్క్ చేసేది ఎవరు? మన అమ్మ నాన్న కానీ. వాళ్ళంతా దీంట్లో ఉంటారు అనుకోండి, ఏది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ప్లే చేసేది మెయిన్ రోల్. అలానే వీళ్ళిద్దరు కొద్దిగా ఓల్డ్ పీపుల్ అనుకోండి, వీళ్ళకి ఒక రూమ్ అసైన్ చేసాం అనమాట. కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది? ఒక టేబుల్ని ఇద్దరు యూజర్స్ లాక్ చేసేటప్పుడు, బాబు ఇటు ఈ టేబుల్ ఆర్డర్ లాక్ అయిపోయింది ఒక యూజర్తో, నువ్వు కాసేపు ఆగు, ఆ యూజర్ సేవ్ చేసిన దాకా అని చెప్తుంది. మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది? ఒక 3 అప్లికేషన్ సర్వర్లు ఉన్నాయనుకోండి, ఇందాక మనం ఈ ఈ డయాగ్రామ్లో చెప్పుకున్నాం. ఇది ఇది కాదు. సరే, ఇక్కడ ఈ సెకండ్ బాక్స్ చూసారా? ఇది ఇంకో అప్లికేషన్ సర్వర్ అనుకోండి. దీంట్లో ఆల్రెడీ లోడ్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఇది మెసేజ్ సర్వర్ అనే వాడు ఏం చేస్తాడంటే, బాబు దీంట్లో ఆల్రెడీ లోడ్ ఎక్కువ ఉంది, సో నువ్వు ఈ అప్లికేషన్ సర్వర్ వాడుకో అని ఈ అప్లికేషన్ సర్వర్ పంపిస్తుంది. అప్పుడు ఈ అప్లికేషన్ సర్వర్లో డిస్పాచర్ ఉంటుంది మళ్ళీ. ఈ అప్లికేషన్ సర్వర్లో డిస్పాచర్ దీంట్లో ఏ వర్క్ ప్రాసెస్ ఫ్రీగా ఉన్నాయి కదా, దేనికి దానికి అసైన్ చేస్తుంది యూజర్ రిక్వెస్ట్ని. అలా మనం ఎన్ని ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. 100 అడిషనల్ ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మన బేస్డ్ ఆన్ అవర్ లోడ్. ఫస్ట్ నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నా కంపెనీస్లో ఓన్లీ 100 మందే ఉన్నారు. నేను ఓన్లీ వాళ్ళ మందికే శాలరీ ఇవ్వాలి. ఇప్పుడు నా కంపెనీ గ్రో అయింది, నా ఎట్లా 1 lakh మెంబర్స్ వరకు వెళ్ళారు. నేను 1 lakh మెంబర్స్ డీటెయిల్స్ అన్ని దీంట్లో వాళ్ళందరికీ నేను యూజర్స్ క్రియేట్ చేయాలి. అంటే నాకు ఒక్క అప్లికేషన్ సర్వర్ సరిపోదు, నాకు 10, 20, 30 అట్లా నేను చేసే కస్టమర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 20 ఇన్స్టెన్స్లు ఉంటాయి. 200 ఎస్ఐపి సిస్టమ్స్ ఉంటాయి.
అంత బిగ్ ఆర్కిటెక్చర్లో మేము వర్క్ చేస్తాం అనమాట. అన్ని అన్ని అడిషనల్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, ద ప్రాజెక్ట్స్ విచ్ వీఆర్ డీలింగ్. ఓకే, ఇది మనం ప్రాక్టీస్ చేసే సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. సో అప్పుడు ఈ మెసేజ్ సర్వర్ ఏం చేస్తాడంటే దేంట్లో లోడ్ ఉంటుంది దాంట్లో పంపిస్తుంది. సో అప్పుడు నేను ఇన్స్టెన్స్ నెంబర్ ఏమి ఇచ్చా ఇక్కడ. సో దీనిది 1 అన్నమాట. ఈ 1 అనే దీంట్లో ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, ఓన్లీ రెండు ప్రాసెస్లు ఉన్నాయి, మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్. సో నేను లాగిన్ ఇచ్చేటప్పుడు నేను 0 1 ఇవ్వలేదు, నేను 00 ఇచ్చిన. అంటే 00 ఇచ్చిన అంటే నేను దీన్ని పట్టించుకోవట్లేదు అన్న, అంటే మెసేజ్ సర్వర్ని పట్టించుకోకుండా నేను డైరెక్ట్గా అప్లికేషన్ సర్వర్కే కనెక్ట్ అవుతున్నా. అంటే ఇక్కడ చూడండి 00, ఇక్కడ చూడండి 00 అప్లికేషన్ సర్వర్, నా ఇన్స్టెన్స్ నెంబర్ అప్లికేషన్ సర్వర్ది 00. ఇక్కడ 0 ఉంది చూడండి, 0. అంటే ఇప్పటివరకు నేను ఏమి ఇచ్చానంటే అప్లికేషన్, నాకు మెసేజ్ సర్వర్తో పని లేదు, నాకు ఓన్లీ నా అప్లికేషన్ సర్వర్ చాలు అనుకున్నా. ఓన్లీ నేను దానికే కనెక్ట్ అయితే నాకు దాంతో పని లేదు అనుకొని 00 ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 00 కదా. ఎగ్జాంపుల్ ఇది 00. ఇప్పుడు మనకున్న పిఏఎస్ ఇది మనకున్న పిఏఎస్ ఆల్రెడీ 01 మనం ఏఎస్సిఎస్కి ఇచ్చేసాం. 01 ఇన్స్టెన్స్ అనేది ఏఎస్సిఎస్కి ఇచ్చేసాం. కానీ నేను జియోలో ఏది ఇచ్చాను, జియోలో నేను ఇచ్చింది 00కి ఇచ్చాను. అంటే ఐఎమ్ పాయింటింగ్ ఓన్లీ ద ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ టు కనెక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డబల్ ఏ ఇంకో 02 తోటి నేను రేపు ఇంకొక అడిషనల్ అప్లికేషన్ సర్వర్ క్రియేట్ చేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 03 తోటి 03 అనే ఇన్స్టెన్స్ నెంబర్ పెట్టుకొని నేను ఇంకొక అడిషనల్ అప్లికేషన్ సర్వర్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, జియోఏ అనుకోండి, ఇట్లా కనెక్ట్ అవుతాం మనం. ఓకే, ఇప్పుడు నేను జియోలో అక్కడ ఏమి ఇచ్చా అంటే 00 అనే ఇచ్చా. ఒకవేళ ఈ సర్వర్ ఇక్కడ పోయింది అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ నేమ్స్ కూడా రాస్తా. ఇక్కడ ఎస్ఏపి ఈసీసీ అనే సర్వర్లో నేను ఇప్పుడు మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ పెట్టుకున్నాం. ఏది ఈసీసీ అయినా ఒకసారి చూడండి. ఎస్ఏపి ఈసీసీనే కదా. ఎస్ఏపి ఈసీసీ, ఈసీసీ అంటే ఏం లేదు, మన కంప్యూటర్ నేమ్ అది. మనం ఈసీసీ సర్వర్ అన్న ఒకటే, పోస్ట్ అన్న ఒకటే. ఆ, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది పోస్ట్ అంటారు, సర్వర్ అంటారు, టర్మినాలజీ అయితే సేమ్. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇక వాట్ ఈస్ పోస్ట్, వాట్ ఈస్ సర్వర్స్ అని, కన్ఫ్యూజ్ కామాకండి. ఓకే, సో నేనేం చేస్తానంటే నా సర్వర్ ఇప్పుడు ఓన్లీ నేను అన్ని ఒకటే సర్వర్ మీద ఇన్స్టాల్ చేసుకున్నా. రేపు నేను ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకుంటాను, మా ఎస్ఏపి ఈసీసీ 2 అనే ఇంకో సర్వర్ మీద ఈ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటా. అప్- వీటన్నిటికీ మళ్ళీ ఎస్ఐడి ఒకటే ఉంటుంది. వీటన్నిటికీ మళ్ళీ ఎస్ఐడి ఒకటే ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. వీటన్నిటికీ వీటన్నిటి కూడా ఇన్స్టెన్స్ నెంబర్లు మారుతాయి కానీ వీటి ఎస్ఐడి మాత్రం మారదు. వీటన్నిటి కూడా డెవ్ అనే ఉంటుంది. ఇదేంటి డెవ్ ఇన్స్టెన్స్ నెంబర్ 02, డెవ్ ఇన్స్టెన్స్ నెంబర్ 03. ఇవన్నీ కూడా నేను జస్ట్ నా ఇంట్లో ఒక గది పార్టిషన్ చేసుకున్నాను అంతే నేను. ఏది, నా రిలేటివ్స్ వచ్చినప్పుడు నా ఇంట్లో స్ట్రెంత్ పెరిగినప్పుడు ఉండటానికి నేను నా ఇంట్లో ఒక గది పెట్టుకున్నాను అంతే. నా G+1 ఇంట్లో ఇప్పుడు రిలేటివ్స్ ఎవరైనా ఎక్కువ వచ్చినప్పుడు నేను ఇన్స్టెన్స్ 3 క్రియేట్ చేసుకున్నాను, అంటే పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా. ఆ లోడ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అకామిడేట్ చేయడానికి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా వీళ్ళంతా నా ఇంట్లోనే ఉన్నారు. ఓకే, అది ఏంటి ఎస్ఐడి ఈ ఫ్లోర్లు అనమాట. 02 03 అట్లా అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్లోర్లు అనమాట నేను ఇచ్చా. ఇల్లు ఆన్ రోడ్ అంటే డెవ్. ఎస్ఐడి డెవ్ అనేది డెవ్, నథింగ్ బట్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను అట్లా ఇచ్చా అనమాట అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుందాం. సో నేను జియో నుంచి కనెక్ట్ అయినప్పుడు నా యూజర్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ దీనికే పాయింట్ అవుట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు అడిషనల్ సర్వర్ లేవు కాబట్టి నేను జియోఐలో ఓన్లీ 00 అని ఇచ్చాను ఇన్స్టెన్స్. ఓకే, కనెక్ట్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ పాయింటింగ్ ఏమి ఇచ్చాను అంటే ఓన్లీ 00 అని ఇచ్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ దొబ్బింది అనుకోండి,
ఈసీసీ అనేది 0 1 ఇన్స్టెన్స్ అనేది దొబ్బింది. ఇప్పుడు ఈ యూజర్ అనేవాడు దీన్ని యాక్సెస్ ఎలా చేసుకోగలుగుతాడు? చేసుకోలేడు. చేసుకోగలుగుతాడా, చేసుకోలేవాడా? ఎనీవన్ గెస్ చేయండి అంతే, రైట్ ఆర్ రాంగ్. జస్ట్ గెస్ అంతే. హలో. మళ్ళీ చేసుకోగలుగుతాడు. ఒకసారి రిపీట్ ఎనీ గెస్. చేసుకోలేవాడు. ఒకసారి చేసుకోలేవాడు. మళ్ళీ రిపీట్ చేయండి. అమూల్య, హలో. ఇక్కడ మనం యా, ఒక్కసారి రిపీట్ చేయండి. రిపీట్ చేస్తాను. ఇక్కడ మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్ యూజ్ చేసుకొని వీఆర్ పాయింటింగ్ అవర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్. డైరెక్ట్లీ వీఆర్ కనెక్టింగ్ టు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. ఓకే. సో ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ యూజ్ చేసుకుంటే ఇఫ్ పోయింది అనుకో, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ పోయింది, సర్వర్ డౌన్ అయింది, ఆర్ సర్వర్ అవుటేజ్ వచ్చింది, or ఆ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్లో ర్యామ్ ఏదో ఫుల్ అయింది, డిస్క్ ఫుల్ అయింది. సో అప్పుడు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, జియోఐ నుంచి మనం యాక్సెస్ చేయలేస్తామా? నేను క్లియర్గా చెప్తా, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఫస్ట్ డౌన్ లో ఇది ఉంటే చేయలేము. డౌన్లో ఉంటే చేయలేము, ఎందుకు? ఇట్స్ ఎస్. ఇంపాసిబుల్. ఓకే. ఇఫ్ ఐ ఎగ్జాంపుల్ ఏంటంటే డేటాబేస్ డౌన్ లో ఉంది, పిఏఎస్ కనెక్టివిటీ లేదు. సో అలాంటప్పుడు కూడా GUI ద్వారా అసలు మనం కనెక్ట్ చేసుకోలేము. అక్కడికి వస్తున్నామ్మా, అదే అక్కడికి వస్తున్నా. సో దీని ఇప్పుడు మెసేజ్ సర్వర్ కనెక్ట్ అయ్యా అనుకోండి, అక్కడ జియూఐలో నేను 0 1 ఇన్స్టెన్స్ ఇచ్చా అనుకోండి, మై మెసేజ్ సర్వర్ విల్ డిసైడ్ ఇఫ్ మై సర్వర్ 1 is down, message server will pass the user request to the server 2 or server 3, additional application server 3. Then the users, okay, then the user will be shifted to the incoming users will be shifted to the additional application server 2 or additional application server 3. Got it? So how will connect to the message server? How the GUI will interact to the message server? Okay. So now we'll discuss that elaborately. So we have a log on groups concept. So that's where we have the concept of log on groups. So log on groups, log on groups అన్నమాట. SMLG is the T code for the log on groups. The log on groups is completely purely related to the concept of message server. Message server T code ఏంటంటే SMLG. SMMS అనేది ఒక టీ కోడ్. SMMS అనేది ఒక టీ కోడ్. ఈ టీ కోడ్ యూజ్ చేసి మెసేజ్ సర్వర్ స్టాటస్ చూస్తాం. ఎస్, my message server is active and running, and this is the port number of the message server. 36 instance number. 36 instance number. 0 1 అనేది ఏంటిది? మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఏసిఎస్. 36 instance number. Okay. 36 instance number is Yes, the yes. 36 instance number. 36 instance number is our port number of message server. Port number of message server. Just note down the port number of message server. Okay, this will be useful for our further concept. Okay. Now go to the this is the T code of SMMS. Okay. Okay, SMMS is the T code to check the status of the message server. Okay, 36 instance number. So if my instance number 02 అయింది అనుకోండి, ACS 3602. If my instance number is 08 అనుకోండి, 3608. ఇక్కడ వేరే సిస్టంలో తీసుకోండి, పిఆర్డి అనే సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన, క్యూఎస్ అనే క్యూఎస్ అనే ఒక సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ దీని ఏంది మెసేజ్ సర్వర్, ఇక్కడ దీనికి 4 వస్తుంది, మనం అసైన్ చేసుకున్నాం అట్లా. ఓకే. అట్లా 36 అనేది కామన్, పక్కన 2 అనేది కీప్స్ ఆన్ వ్యారేజ్ బేస్డ్ ఆన్ అవర్ ఇన్స్టెన్స్ నెంబర్. సో విల్ క్రియేట్ లాగ్ ఆన్ గ్రూప్ నౌ. ఎస్ఎంఎల్జీ. ఎస్ఎంఎల్జీ is the T code for the log on group. Okay. Click on the create button. For example, I already two are there. So we have only
వన్ అప్లికేషన్ సర్వర్ SAP ECC dev 00 is our primary application server ఇన్స్టెన్స్ నెంబర్. మన ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్ వచ్చేసి 00. ఇప్పటికి 100 సార్లు చెప్పుకున్నాం. ఓకే, మన ఇన్స్టెన్స్ మన ఎస్ఐడి ఏంటంటే డెవ్. ఎస్ఐడి ఇస్ ద డెవ్. మన హోస్ట్ నేమ్ ఏంటంటే SAP ECC హోస్ట్ నేమ్. మన సర్వర్ నేమ్, మన హోస్ట్ నేమ్. లాగ్ ఆన్ గ్రూప్. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ ఆన్ గ్రూప్. ఒక లాగ్ ఆన్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ గో ఫర్ క్రియేట్ అసైన్మెంట్. ఓకే, లాగ్ ఆన్ గ్రూప్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఉంది. నా ప్రాజెక్ట్లో నాకు చైనాలో కూడా ఒక టీం ఉంటుంది. చైనాలో కూడా నాకు ఒక టీం ఉంటుంది. ఆ చైనా యూజర్స్ అందరూ కనెక్ట్ అవ్వడానికి నేను ఒక అప్లికేషన్ సర్వర్ అసైన్ చేసుకుంటా. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఓన్లీ వన్ అప్లికేషన్ సర్వర్ ఉంది కాబట్టి అదే చూపిస్తుంది. మనకి ఒకవేళ ఇప్పుడు నేను అక్కడ పెయింట్లో రాసా కదా 02 కానీ 04 కానీ ఉంటే ఇవన్నీ అక్కడ చూపించేది. నేను ఓన్లీ చైనాలో పనిచేసే యూజర్స్కి అప్లికేషన్ సర్వర్ 00 కనెక్ట్ అవ్వమని పర్మిషన్ ఇస్తాను. జర్మనీలో పనిచేసే నా కొలీగ్స్, పనిచేసే మా ఎంప్లాయీస్కి నేను 02 అనే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఉన్నది అసైన్ చేసుకుంటా. 02 అనేది జర్మనీకి అసైన్ చేసుకుంటా. 00 అనేది చైనాలో పనిచేసిన ఎంప్లాయీస్కి నేను అసైన్ చేసుకుంటా. 03 అనేది యుఎస్ఏలో పనిచేసి నాకు కొలీగ్స్ అసైన్ చేసుకుంటా. అంటే లోడ్ బ్యాలెన్సింగ్ కోసం. అంటే అప్పుడు చైనాలో ఉన్న వాళ్ళు 00 కనెక్ట్ అవుతారు. జర్మనీలో ఉన్న వాళ్ళు 02 అనే ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతారు. తర్వాత యుఎస్ఏ ఉన్న వాళ్ళు 03 కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్స్టెన్స్ మనకు లో కాబట్టి నేను సింగిల్ ఇన్స్టెన్స్ కానీ దీనికి అసైన్ చేస్తున్నా. ఏది చైనాలో ఉన్న గ్రూప్కి. క్లిక్ ఆన్ ద కాపీ బటన్. అండ్ తర్వాత జర్మనీలో ఉన్న వాళ్ళకి ఇంకో బ్యాచ్, వాళ్ళకు ఒక బ్యాచ్ చేసి వాళ్ళకు ఒక ఇన్స్టెన్స్ అసైన్ చేస్తాను నేను. తర్వాత యుఎస్ఏ, యూకే, యూకే యూకేలో ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్టెన్స్ అసైన్ చేసుకుంటా వాళ్ళు లాగిన్ కావడానికి. ఓకే, క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. ఆర్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇంకోటి ఏం చేద్దాం, ఎనీ కంట్రీ, జపాన్. ఇప్పుడు నాకు 4 ఇన్స్టెన్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క ఇన్స్టెన్స్ నేను ఒక్కొక్క కంట్రీ యూజర్స్కి ఇచ్చుకుంటా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, కాన్సెప్ట్ అర్థం కావాలని. ఒక బ్లైండ్ జస్ట్ కాన్సెప్ట్, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఫోర్ ఒక్క ఒక్క లాగౌన్ గ్రూప్ని నేను 4 కంట్రీస్ పీపుల్కి అసైన్ చేసుకున్నా. ఓకే, క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ హియర్. వన్స్ యూ యాడెడ్ ద లాగౌన్ గ్రూప్, క్లిక్ ఆన్ ద సేవ్ బటన్. సేవ్. సో చేంజెస్ వర్ సేవ్డ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు మై GUI. I'm going to our GUI. Here I'm trying to add a connection. Here I'm trying to add a connection. Connection. Okay. Just ignore this. Go for next. So application server, custom application server. I don't want to connect the application server directly. నేను ఈ 00 అప్లికేషన్ సర్వర్కి ఇంతకు ముందులా కనెక్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఇంతకు ముందులాగా నేను కనెక్ట్ అవ్వాలనుకోవట్లేదు. నేను వయా మెసేజ్ సర్వర్ కనెక్ట్ అవుతా. వయా మెసేజ్ సర్వర్ కనెక్ట్ అయితే ఇది డౌన్లో ఉన్నా కూడా నేను ఈ 2 అప్లికేషన్ ఇన్స్టెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే చైనాది డౌన్లో ఉన్నా కూడా నేను యూఎస్ఏ నుంచి కానీ జర్మనీ నుంచి కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇఫ్ నేను మెసేజ్ సర్వర్ నుంచి కనెక్ట్ అయితే మెసేజ్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్ ఏంది 01. దీని అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్ ఏంది 00. ఇంతకు ముందు వరకు మనం 00తోనే కనెక్ట్ అయ్యాను. సో నేను వన్స్ ఇంకా నేను చచ్చినట్టు నేను మూసుకొని కూర్చోవాల్సింది తప్ప నేను సిస్టంలోకి లాగిన్ కాలేను. ఒకవేళ 01 కనెక్ట్ అయితే 01లో ఏముంటుంది అంటే ఏసీఎస్ ఉంటుంది. ఏసీఎస్ అంటే మెసేజ్ సర్వర్. బై యూజింగ్ మెసేజ్ సర్వర్ విల్ అసైన్ మీ టు ద యాక్టివ్ సర్వర్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ అదర్ రీజియన్స్. ఓకే, విల్ యూజ్ ద మెసేజ్ సర్వర్. So I'm selecting here. I don't want to connect to direct application server. I want to select to the logon group. So select the group. Okay. Description. Dev. Dev system కదా మనం కనెక్ట్ అయితే డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. డిస్క్రిప్షన్
ఏంది చైనా గ్రూప్ ఏదో ఒకటి అనుకోండి. ఓకే, డెవ్ చైనా ఈ టీం వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకోండి. సిస్టమ్ ఐడి కంపల్సరీ డెవ్ అనే ఉంటుంది. సో ఇక్కడ మెసేజ్ సర్వర్. ఓకే, ఇక్కడ మెసేజ్ సర్వర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే పోస్ట్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ కాలన్ కాలన్ 36. వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ నెంబర్ ఆఫ్ అవర్ ఏఎస్ఎస్? వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ నెంబర్ ఆఫ్ అవర్ ఏఎస్ఎస్? ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు? ఇన్స్టెన్స్ నెంబర్ అన్నిసార్లు జీరో చెప్తే వన్. గొంతు పోయిందాక మొత్తం. 01. ఓకే, 01. జీరో 01. ఓకే. సో రౌటర్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇంకా అది సపరేట్ కాన్సెప్ట్, మనం అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో ఇగ్నోర్ దాట్. సో సో మనం ఎప్పుడైతే ఎస్ఏపిలో క్రియేట్ చేసిన లాగన్ గ్రూప్స్ అన్ని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతున్నాయి. సో నువ్వు చైనా గ్రూప్ కనెక్ట్ అవ్వాలా, జర్మనీ గ్రూప్ కనెక్ట్ అవ్వాలా, జపాన్ కనెక్ట్ అవ్వాలా, యూకే కనెక్ట్ అవ్వాలా, దేనికి కనెక్ట్ అవ్వాలి? ఒకవేళ నేను ఇక్కడ ఇన్స్టెన్స్ నెంబర్ తప్పుగా ఇచ్చాను అనుకోండి, 8 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకి ఏం రాదు. ఎందుకంటే దిస్ GUI విల్ నాట్ కమ్యూనికేట్ టు ద మెసేజ్ సర్వర్. ప్లీజ్ వెయిట్ while the system connects to the message server. GUI is unable to connect to the message server. Here it results an error partner SAP 36 not reached. అంటే ఈ GUI కి మెసేజ్ సర్వర్ ఏది రీచ్ కాలేదు. ఓకే, అంటే 08తో ఉన్న ASCS సర్వర్ ఏది లేదు. ఓకే, ఈ ఈ నెట్వర్క్లో బిల్ట్ అయ్యి. సో 01 ఉంది కాబట్టి 01లో మనం ఆల్రెడీ అది క్రియేట్ చేసినాం కాబట్టి లాగిన్ గ్రూప్స్. ఇప్పుడు ఓకే కొట్టినా అనుకో, ఇక్కడ మనకి కనబడతాయి అనమాట. ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు కనబడతాయి. చైనా అంటే చైనా. ఓకే, చైనా. ఓకే, ఐమ్ సెలెక్టింగ్ లాగిన్ గ్రూప్ చైనా. గో టు నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ లో సింబల్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది ఇండివిజువల్ అందరూ ప్రైమరీ అప్లికెన్స్ ద్వారా కనెక్ట్ అయిపోయారు. ఇఫ్ ప్రైమరీ అప్లికెన్స్ ద్వారా పోయింది అనుకోండి, వీళ్ళకి అసలు ఏం కనెక్ట్ కాదు. సో ఇక్కడ గ్రూప్ చూడండి, ఇక్కడ గ్రూప్ ద్వారా కనెక్ట్ అవుతున్నా అంటే ప్రైమరీ అప్లికెన్స్ సర్వర్ పోయినా కూడా మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే వేరే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఏది ఉన్నా కూడా నన్ను నాకు అది కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను డబుల్ క్లిక్ ఇస్తున్నాను. నేను చైనా క్రియేట్ చేసాను కాబట్టి డబుల్ క్లిక్ ఇస్తున్నా. వర్క్ అవుతుందో లేదో చూడండి. సో డిస్కనెక్టింగ్. సో మనకి ఎప్పుడైతే స్క్రీన్ వచ్చిందంటే సిస్టమ్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అన్నట్టు అర్థం. ఓకే, సో మన యూజర్ ఏంది ఏ క్లయింట్ అని కనెక్ట్ కావచ్చు. జస్ట్ దట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాగ్ ఆన్ గ్రూప్, దట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెసేజ్ సర్వర్. సో మెసేజ్ సర్వర్ ఏంటంటే కనబడదు కానీ ఇంత వర్క్ చేస్తుంది అది. ఓకే, ఒక యూజర్ కనెక్ట్ అవ్వాలి అనే దాన్ని మెసేజ్ సర్వర్ డిసైడ్ చేస్తుంది. ఏ ఏ ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఏ అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ కావాలి. సో క్లిక్ ఆన్ జస్ట్ ఆస్కింగ్ ఇట్. ఓకే, వెదర్ అంతకుముందు మనం ఆల్రెడీ వేరే సిస్టమ్ లాగిన్ అయి ఉన్నాం కాబట్టి ఆ సెషన్ని నువ్వు కంప్లీట్ చేసి దీన్ని లాగిన్ అవుతావా, లేకపోతే అది క్యాన్సిల్ చేసి దీన్ని లాగిన్ అవుతావా, లేకపోతే అది కంటిన్యూ చేసుకొని దీనికి లాగిన్ అవుతావా అని అడుగుతుంది. సో నాకు ఏది క్యాన్సిల్ చేయొద్దు, అది కంటిన్యూ చేయి, ఇది కూడా లాగిన్ చేయమని ఇస్తున్నా. సో లాగిన్ అయిపోయినా, ఏది లాగ్ ఆన్ గ్రూప్స్లో లాగిన్ అయిపోయినా. ఓకే, సో మీకు అసైన్మెంట్ ఏంటంటే ఈరోజు మీరు సిస్టమ్ ఇవన్నీ చేయాలి, అది చెప్తాను నేను ఎండ్ ఆఫ్ ద క్లాస్లో. తర్వాత నేను ఇంకో సో ఇప్పుడు అట్లా సిమిలర్లీ ఇట్లా మనం లాగ్ ఆన్ గ్రూప్స్ అనేది అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గో ఫర్ గ్రూప్ అంటే యుఎస్ఏ. సో మన యుఎస్ఏ కొలీగ్స్ ఒక అప్లికేషన్ సర్వర్ వాళ్ళకి అసైన్ చేసాం అనుకోండి, వాళ్ళు ఇది వాడుకుంటారు అనమాట. ఈ అప్లికేషన్ సర్వర్ వాడుకుంటారు, ఎందుకంటే మనకు నైట్ అయినప్పుడు వాళ్ళకి డే అయినప్పుడు మన నైట్ కాబట్టి అలా అయినా అసైన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్, లేకపోతే ఎట్లయినా అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ఐడి ఇచ్చుకుంటాం. తర్వాత మెసేజ్ మన హోస్ట్ నెంబర్ ఫుల్ కాలన్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నెంబర్ 36 వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ SWPM? ఎనీవన్? We already installed while installing SWPM only. I explained what is the port number of SWPM. రేణుక గుర్తుందా? SWPM చేసినప్పుడు అక్కడ పోర్ట్ నెంబర్ అని ఒకటి ఇచ్చాం.
గుర్తులేదా? 4237. మీకు తెలుసండి, మీరు ఇంటెలిజెంట్ సార్. బిగినర్స్ అడుగుతున్నా. వాళ్ళు మాట్లాడట్లేదని రిప్లై ఇచ్చాను. అట్లీస్ట్ వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి యా యా. రివైండ్ అయినట్టు సో ఉంటదని. మనకి పోర్ట్స్ ఉంటాయి అనమాట అమ్మా. ఏం లేదు, మనకి ప్రతి ఓఎస్ సర్వర్కి ఒక పోర్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన కంప్యూటర్కి మనకి యూఎస్బి పోర్ట్స్ ఎట్లా ఉంటాయి? యూఎస్బి పోర్ట్, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పోర్టు దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట ప్రతి పోర్ట్కి. అంతే మనకి మనకి సాఫ్ట్వేర్లో కూడా ఒక పోర్ట్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క పోర్టు ఒక్కొక్క దాన్ని యూజ్ సుమిత్, మేము చేసుకుంటుంది. హెచ్టిటిపి లింక్ ఓపెన్ చేస్తే ఆ క్లారిటీ వస్తుందని. ఆ, చేపిస్తండి. లిజనింగ్ అంటే మంచిగా ఇంకా చూపిద్దామని. ఇక్కడ చూడండి పోర్ట్స్, ఇవన్నీ ఎస్ఐపి స్టార్టెడ్ ఎస్ఆర్ఈ సర్వీసెస్. అంటే ఇవన్నీ ఎస్ఏపికి సంబంధించినవి. ఓకే, ఎస్ఏపి స్టార్ట్ సర్వీస్ అంటే ఇది స్టార్ట్ అయితేనే ఎస్ఏపి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మన ఎస్ఏపిలో మనం డైలాగ్ అప్డేట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇది ఎస్ఏపి స్టార్ట్ సర్వీ అనేది ఇది స్టార్ట్ అయితేనే ఇది స్టార్ట్ అవుతాయి. పోస్ట్ ఏజెంట్ అని మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. ఏది? సాఫ్ట్వేర్ ఫైల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎస్ఏపి ఇన్స్టాలేషన్. ఆ పోస్ట్ ఏజెంట్ ఫైల్ ఇది ఎస్ఏపి స్టార్ట్ సర్వీ. ఓకే, ఇది ఎప్పుడు రన్నింగ్ లోనే ఉండాలి. ఓకే, దీని పోర్ట్ నెంబర్ ఏంది? 1128, 1129. ఇవి వీటి పోర్ట్ నెంబర్లు అనమాట. పోర్ట్ నెంబర్ 32 ఇన్స్టెన్స్ నెంబరు, ఎన్క్యూ సర్వర్ 32 ఇన్స్టెన్స్ నెంబరు, డిస్పాచర్ 32 ఇన్స్టెన్స్ నెంబరు. అట్లానే ప్రతి దానికి ఇన్ని పోర్ట్స్ ఉంటాయి అనమాట. మనకి లైనక్స్లో అయినా విండోస్లో అయినా సేమ్. లైనక్స్లోనేమో కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకుని పోర్ట్ చూసుకుంటాం, పోర్ట్స్ లిస్ట్ అవుట్ చేయడానికి. ఇలా విండోస్లోనేమో ఇలా మనకు జస్ట్ క్లిక్స్ తోటే పని అయిపోద్ది. సో బిగినర్స్కి ఎవరికైనా విండోస్తో అర్థం చేసుకుంటే లైనక్స్ మీకు ఈజీ అయిపోద్ది. నేను ఫస్ట్ చేసేది కూడా మా మా ప్రాజెక్ట్లో ఒక విండోస్ సిస్టమ్ ఉంటే దాని మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు అట్లా విండోస్ మీద మంచి హ్యాండ్స్ ఆన్ వచ్చింది అనమాట. దాని తర్వాత నాకు లైనక్స్ ఈజీగా అర్థమైంది. ఇవన్నీ మన కోడ్స్ అమ్మాయి అన్నీ. ఓకే, మన ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తాక అది కూడా. అమూల్య గారు చెప్పారు కదా. ఎస్డబ్ల్యూపిఎం ఏంటంటే ఏదైనా ఎస్ఏపి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా అన్ఇన్స్టాల్ చేయాలన్నా మనం ఎస్డబ్ల్యూపిఎం వాడుకుంటాం. ఎస్డబ్ల్యూఎం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. ఈ ఎస్ఏపి అనేది ఒక యూటిలిటీ ఫైల్ అనమాట. దీంట్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ దీన్ని రన్ చేస్తే లైనక్స్లోనేమో డాట్ స్లాష్ అని ఇచ్చి రన్ చేస్తాం, విండోస్లో ఏమో డబుల్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తాం. అంతే. మనం హనా డిబి ఇన్స్టాల్ చేసినప్పుడు డాట్ స్లాష్ httplc అని ఇచ్చాం కదా. సో ఇది కూడా సేమ్ అంతే. లైనక్స్లో మనం ఏది ఎగ్జిక్యూట్ చేయాలన్నా డాట్ స్లాష్ ఆర్ ఎస్హెచ్ అనేది ఇస్తాం. లైనక్స్లోనే విండోస్లోనేమో డబుల్ క్లిక్తో పని అయిపోద్ది. కాన్సెప్ట్ సేమ్, మొత్తం సేమ్ ఉంటుంది. ఓకే, పోర్ట్స్ అయినా కూడా ఏదైనా సరే అక్కడైనా సేమ్ పోర్ట్స్. ఈ పోర్ట్ నెంబర్స్ చేంజ్ అవ్వవు. బ్రౌజర్ ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయిపోద్ది, ఎందుకంటే ఫైర్ వాల్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో సి ఇక్కడ చూడండి, పోర్ట్ ఎస్ఏపి ఈసీసీ ఇది మై సర్వర్ నేమ్ (4237). 4237 ఇస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎస్డబ్ల్యూపిఎం. అంటే 4237కి కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. ఓకే, 4237కి కనెక్ట్ అయిపోతుంది. 4237 అనే పోర్టుకి 4237 అనే ఈ విండోస్లో 4237 అనే పోర్ట్ ఓపెన్ అయిపోద్ది. ఆ పోర్టుతో ఎస్డబ్ల్యూపీ అనేది దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు మన ల్యాప్టాప్కి యూఎస్బి ఒకటికి వచ్చి ఆ ఫోన్ కనెక్ట్ చేస్తే ఏమైంది? ఫోన్ టు ల్యాప్టాప్లో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంది? ఆ పోర్ట్ నుంచి కంప్యూటర్ అనేది మన ఫోన్తో కమ్యూనికేట్ అయ్యింది. ఇది కూడా అంతే, ఇది ఒక పోర్టు. ఈ పోర్ట్ నుంచి మనకి ఎస్డబ్ల్యూపీ అనేది దీంతో కమ్యూనికేట్ చేసుకుంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం మెసేజ్ సర్వర్ అక్కడ 01 ఇచ్చాం ఇన్స్టెన్స్ నెంబర్. ఓకే, 01 మనం ఇచ్చింది. ఎస్ఏపి లాగ్ అనేది
చూడండి ఇక్కడ 01 ఇస్తున్నాం మనం. మెసేజ్ సర్వర్ పోర్ట్ నెంబర్ ఇచ్చి మనం సిస్టమ్ కనెక్ట్ అవుతున్నాం. మనం వీఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టింగ్ టు అప్లికేషన్ సర్వర్ బై గివింగ్ ద ఇన్స్టెన్స్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. వీఆర్ కనెక్టింగ్ via message server by using via message server port, by using message server instance number we are connecting. So here my message server is deciding whether if this primary application server is down, this will route this will route route the user request to the another application server, additional application server. It will route the user request to the additional application server. It will route the user request to the additional application server. అది చూడడానికి ఇంత ఉంది మెసేజ్ సర్వర్. దానికి అంత చేసే పని చూడండి, అది దాని సిగ్నిఫికెన్స్ అనమాట. సో సేమ్ ఇంతే యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా కనెక్ట్ అవ్వచ్చు. యూఎస్ అని నేను అట్లా కంట్రీ స్పెసిఫై చేసా, దాని పర్పస్ అది కాదు. ఏదైనా ఒక మెసేజ్ సర్వర్ నుంచి కనెక్ట్ అయితే ఒక అప్లికేషన్ సర్వర్ డౌన్లో ఉన్నా కూడా అవైలబుల్ ఉన్న అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ చేస్తుంది అది. ఓకే, గ్రూప్ సర్వర్ ఇక్కడ పోర్ట్ నెంబర్ కరెక్ట్గా ఇస్తేనే మనం క్రియేట్ చేసిన లాగిన్ గ్రూప్స్ ఇక్కడ మనకు వస్తాయి, లేకపోతే రావు. సో యూఎస్ఏ అనేది మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ యూకే అని ఇచ్చుకున్నాం. యూకే యూకే. ఓకే, select that particular logon group and click on the finish button. See instance number. So instance number, this is a primary application instance number. By default only it has taken. Okay, you are specifying the message server instance number and port number. Okay, ఇది ఎడిట్ చేయలేము అనమాట, ఆల్రెడీ తీసేసుకున్నాను. ఓకే, దీనికి కనెక్ట్ అయ్యి మెసేజ్ సర్వర్ కనెక్ట్ అయ్యి 01 మన ఏసీస్ ఇన్సూరెన్స్ కనెక్ట్ అయ్యి తర్వాత దీనికి రూట్ అవుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ డౌన్లో ఉంది అనుకోండి, ఆ రిక్వెస్ట్ అనేది అడిషనల్ అప్లికేషన్ సర్వర్ పోతుంది. అది సో 6 అవర్స్, ఇంకా 6 మినిట్స్ ఉంది టైం మనకి. సో ఈరోజు ఇది కంప్లీట్ చేసుకున్నాం. ఇది పీపీటీఐ. ఓకే, డైలాగు, అప్డేటు, ఎన్క్యూ, మెసేజ్ సర్వర్. ఓకే, రేపు ఈ 4 చూద్దాం. బ్యాక్గ్రౌండ్, గేట్వే, స్కూలు, ఐసీఎం. ఓకే, ఒక్కసారి ఒక గ్లాన్స్ ఇచ్చుకుందాం ఈరోజు ఏమేమి కవర్ చేసినాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, డైలాగ్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం. దీని టీ కోడ్స్ ఏంది, ఈ ఎలా చెక్ చేసుకోవాలి. ఎస్ఎం50, ఎస్ఎం50, ఎస్ఎం15 ఏమో లోకల్ వర్క్ ప్రాసెస్ ఓవర్. అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్లో ఎన్ని వర్క్ ప్రాసెస్ ఉన్నాయో అవే చూడొచ్చు. లోకల్ వర్క్ ప్రాసెస్ ఓవర్ వ్యూ. తర్వాత ఏంది, ఎస్ఎం66, అది కూడా వర్క్ ప్రాసెస్ చూసుకునేది, కానీ ఇది గ్లోబల్ లెవెల్ అనమాట. మనకి ఎన్ని అప్లికేషన్ సర్వర్లు ఉన్నాయో అన్ని అన్ని వాటిల్లో చూసుకోవచ్చు. అన్ని వాటిల్లో వర్క్ ప్రాసెస్లో అవి రన్నింగ్ ఉన్నాయా, అవి చచ్చిపోయినాయా, బతుకున్నాయా, లేకపోతే స్టాప్ అయిపోయినాయా అని చూసుకోవచ్చు. గ్లోబల్ వర్క్ ప్రాసెస్ ఓవర్, గ్లోబల్ వర్క్ ప్రాసెస్ ఓవర్ వ్యూ. అంటే తర్వాత అప్డేట్ వర్క్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాం. అప్డేట్ ఎస్ఎం13 అనే టీ కోడ్ యూజ్ చేసుకొని అసలు అప్డేట్ యాక్టివ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. తర్వాత ఎస్ఎం14 అనే టీ కోడ్ యూజ్ చేసుకొని దీంట్లో డీయాక్టివేట్ యాక్టివేట్ చేసుకుంటాం. అంటే దీంట్లో యాక్టివేట్ డీయాక్టివేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎస్ఎం13లోనేమో ఎన్ని రికార్డ్స్ అప్డేట్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ అప్లికేషన్ నుంచి డేటాబేస్లో అప్డేట్ అయినాయి అనేది ఎస్ఎం13లో చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి 4 టీ కోడ్లు వచ్చేసినాయి. ఈ 4 టీ కోడ్లు ఒక 50 టీ కోడ్ల వరకు వస్తాయి మినిమం. ఓకే, ఈరోజు 10 వరకు చెప్పుకున్నాం. సో రోజు బై హార్ట్ చేయాలి ఈ టీ కోడ్స్ ఇంటర్వ్యూ, ఎందుకంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి ఇంటర్వ్యూలో. గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కూడా చెప్పలేకపోతే వేస్ట్ ఇక అసలు ఇంటర్వ్యూలో. అసలు ఈ ట్రైనింగ్ అర్థం లేదు. ఒక టీ కోడ్ చెప్పలేను ఎమ్మటే ఇంకా ఒక మెసేజ్ చేసేస్తాం మనం టీ కోడ్ చెప్పలేకపోతే. ఎన్క్యూ ఏం చేస్తాం, డీప్గా చెప్పుకున్నాం. ఓకే, ఎన్క్యూకి ఒకటే ఉంటుంది, ఎస్ఎం12. ఓకే, దీంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం, మనం లాక్స్ని డిలీట్ చేసుకున్నాం దీంట్లో. ఓకే, టు చెక్ ఆర్ డిలీట్ ద ఎన్క్యూ లాక్స్,
to check or delete the logs. To check or delete the logs in this. తర్వాత మెసేజ్ సర్వర్. ఓకే, దీని గురించి పెద్ద సినిమానే వేసుకున్నాం. మెసేజ్ సర్వర్. మెసేజ్ సర్వర్. ఫస్ట్ మెసేజ్ సర్వర్ పోర్ట్ నెంబర్ చూసుకున్నాం అనమాట. దేంట్లోకి ఎస్ఎంఎంఎస్లోకి వెళ్ళి దీనికి రెండు ఉంటాయి టీ కోడ్లో. దీంట్లో ఏం చెక్ చేసుకున్నాం? టు చెక్ మెసేజ్ సర్వర్ స్టేటస్. టు చెక్ ఎంఎస్ మెసేజ్ సర్వర్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ కాదు. టు చెక్ మెసేజ్ సర్వర్ స్టేటస్ అండ్ పోర్ట్ నెంబర్. అండ్ పోర్ట్ నెంబర్. ఆ పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకొని మనం జియోలో కనెక్ట్ అయినాం. అంతే కదా. టు చెక్ మెసేజ్ సర్వర్ అండ్ పోర్ట్ నెంబర్. తర్వాత ఎస్ఎంఎల్జీ అనే టీ కోడ్ యూజ్ చేసుకొని దీంట్లో ఎస్ఎంఎల్జీ అనే టీ కోడ్ యూజ్ చేసుకొని లాగ్ ఆన్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, లాగ్ ఆన్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. లాగ్ ఆన్ గ్రూప్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న యూజర్స్ కనెక్ట్ అవ్వడానికి. రేపు మీ మేనేజర్ అడుగుతారు, ఏ సాయి కెన్ యూ క్రియేట్ ఏ లాగ్ ఆన్ గ్రూప్ ఫర్ అవర్ చైనా యూజర్స్ ఆర్ కెన్ యూ క్రియేట్ ఏ యూజర్ గ్రూప్ ఫర్ మిడిల్ ఈస్ట్ పీపుల్, ద క్లయింట్స్ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ అంటే మనం చేయాలి. ఆ, మన మేనేజర్ అడుగుతారు, రేపు మన టీం లీడ్ గాని అడుగుతారు, ఇది టీ కోడ్ మనకి నేను యాక్సెస్ చేయలేకపోతున్నా అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ SN12 వెళ్ళి ఏమైనా లాగ్స్ ఏమైనా పడ్డాయని చెక్ చేయాలి. ఓకే, వీడు SMLG యూజ్ చేసి లాగన్ గ్రూప్స్ క్రియేట్ చేయలేకపోతుండు. అవి ఎవరికి తెలియదు. SM12 లోకి వెళ్ళి ఇట్లా పలానా లాగ్స్ ఉంటాయి, అవి డిలీట్ చేసుకోవాలని ఎవరికి తెలియదు. అవి మనకు బేస్ వాళ్ళకే తెలుసు. మనం SM12 లోకి వెళ్ళి ఓకే లాక్ ఉంది, ఓకే ఈ లాగ్ డిలీట్ చేస్తేనే వాడు ఆ టేబుల్ యాక్సెస్ చేయగలని చెప్పి మనం డిలీట్ చేయాలన్నమాట, అప్రూవల్ తీసుకొని. ఏదైనా సరే ఒక మెయిల్ అప్రూవల్ తోనే నడుస్తుంది ఐటీలో. ఓకే, వాట్ ఎవర్ థింగ్ యూ డూ దేర్ షుడ్ బి మెయిల్ కమ్యూనికేషన్. ఓకే, వితౌట్ అప్రూవల్ వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద సిస్టమ్, ఇన్ కస్టమర్ సిస్టమ్. ఓకే, ఈ రోజు చెప్పుకున్న స్టఫ్ అయితేనేమో ఇది. ఓకే, మొత్తం ఎన్ని టీ కోడ్లు వచ్చినాయి? 1 2 3 4 5 6, మొత్తం 70 కోర్స్ వరకు ఉన్నాయి. ఓకే, ఈ 70 కోర్స్ అసైన్మెంట్ ఏంటంటే సిస్టమ్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు ఈ టీ కోర్స్ అన్ని కొట్టండి. ఈ టీ కోర్స్ అన్ని కొట్టి మొత్తం చూడండి. ఓకే, ఈ రోజు మళ్ళీ రేపు మిగతా రేపు ఇంకొన్ని యాడ్ అవుతాయి. సో ఈ రోజు మీరు చెక్ చేసుకోకపోతే రేపు మీకే బర్డన్ అవుతుంది, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాదు. ఏ రోజు చెప్పింది ఆ రోజు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తేనే మీ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని జాబ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు జాబ్స్ అనేది చాలా నాట్ ఎ బిగ్ డీల్. ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెషర్కి ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా మనం ఇప్పుడు బయట ఓన్లీ SAP బేస్ అంటే ఓన్లీ ఒక అప్లికేషన్ చెప్తారు. మనం అట్లా కాదు, డేటాబేస్ చెప్తాం, ఇంకొన్ని క్లౌడ్ కూడా చెప్తాం, BTP అది కూడా చెప్తాం. ఓకే, కంప్లీట్గా మార్కెట్ రెడీ చేస్తాం. ఓకేనా. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ రోజు ఇచ్చిన అసైన్మెంట్ ఆ రోజు కంప్లీట్ చేయాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ హెల్ప్ యూ, ఆర్ ఎల్స్ దేవుడు కూడా కాపాడలేడు అనమాట. ఓకే, సారీ.